హాయ్ అండి, నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్ని. ఈరోజు ఒక ఆడ్ సిచ్యువేషన్ ఫేస్ చేయడం జరిగింది. ఒక పేరెంట్ నన్ను కలవటం జరిగింది. పేరెంట్తో పాటు వాళ్ళ బాబు కూడా నన్ను మీట్ అవ్వటం జరిగింది. ఇష్యూ ఏంటంటే బాబు సిఏ ఇంటర్ మల్టిపుల్ అటెంప్ట్స్ తీసుకున్నాడు. ఇంతవరకు పాస్ అవ్వాలి. 3 అటెంప్ట్స్ అయిపోయినాయి. 4th అటెంప్ట్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఫస్ట్ అటెంప్ట్కి మాస్టర్ మైండ్స్లో కోచింగ్ తీసుకున్నాడు ఆఫ్లైన్లో. ఇంకా తర్వాత రకరకాల ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్లో ఆన్లైన్ కోచింగ్ క్లాసులు అయితే తీసుకున్నాడు. ఈ వీడియో రికార్డింగ్ క్లాసులు తీసుకున్నాడు. సో పేరెంట్ చాలా వీక్ అయిపోయాడు, ధైర్యం కోల్పోయాడు. సార్ మా వాడిని ఎలా అయినా పాస్ చేయించండి అని అంటే, సరే సార్ నేను మాట్లాడతాను మీ వాడితో అని చెప్పి ధైర్యం చెప్పా. ఆయన కంపారిజన్ కూడా చేసుకుంటున్నాడు. ఇదే ఇంట్లో వాళ్ళ పెద్దమ్మాయిని సీఏ జాయిన్ చేశాడు. సీఏ ఎంటర్ అయిపోయింది. సీఏ ఫైన్లో గ్రూప్ అయిపోయింది. సీఏ ఫైన్లో 2వ గ్రూప్ అనేది పెండింగ్ ఉంది. అది రేపు రాయిపోతుంది, అంటే వచ్చే అటెంప్ట్లో రాయిపోతుంది, పాస్ అయిపోతుంది నమ్మకం పేరెంట్కి ఉంది. సో చిన్నోడిది సమస్య ఏంటంటే వీడు ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి మారిపోయాడు. 3 అటెంప్ట్స్ నుంచి ఆన్లైన్ అంటున్నాడు, కానీ క్లాసులు అయితే సరిగ్గా వింటున్నాడులేదు తెలియదు, ఫెయిల్ అవుతున్నాడు, రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాడు. సో నేను బాబుకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్కి, అరే నీ మీద నీ కంట్రోల్ లేనప్పుడు ఇక నీ రిజల్ట్ మీద ఏం కంట్రోల్ ఉంటుంది? ముందు నిన్ను మోటివేట్ చేసుకొని ఆఫ్లైన్కి వచ్చేసి మాస్టర్ మైండ్స్కి వస్తావా, ఇంకెక్కడికి వెళ్తావా నీ ఇష్టం, ఆఫ్లైన్లో మాత్రమే కంటిన్యూ. సెకండ్ థింగ్, ఆఫ్లైన్ కుదరలేదనుకో, ఇక నెక్స్ట్ బెస్ట్ చాయిస్ ఏంటంటే వీడియో రికార్డింగ్ క్లాసులు కాదు, లైవ్ బ్యాచెస్. లైవ్ బ్యాచెస్లో డిసిప్లిన్ ఉంటుంది. ఫిక్స్డ్ టైం టేబుల్ ప్రకారం క్లాసెస్ ఉంటాయి. పోస్ట్పోన్ చేసే అవకాశమే ఉండదు.